హల్లెలూయా. అప్పుడప్పుడు మానవ రీతిగా నేను ఆలోచన చేస్తాను. కొంతమంది బలహీనులు, అనారోగ్యాలు వాటికి గురైన వాళ్ళని కూర్చున్నప్పుడు ఒక ఫలానా హాస్పిటల్ తీసుకెళ్లారంట, సడన్ ఇబ్బంది వచ్చిందంట, 50,000 కట్టమన్నారంట, 1,00,000 కట్టమన్నారంట అని విన్నప్పుడు ఒక్కోసారి మనం వస్తుగా గర్వాలను ఆలోచన చేస్తాం. ఒకవేళ నాకు కానీ అటువంటి పరిస్థితి ఏర్పడితే నా దగ్గర వెనక తిరిగి చూస్తుంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఒక్కోసారి 150, 200 మినిమం ఉండాల్సిన ₹1000 కూడా ఉండక 100, 150 నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న రోజులు చాలా రోజులు ఉంటాయి. అటువంటి పరిస్థితి ఏంటంటే నేను అప్పుడప్పుడు నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా అటువంటి పరిస్థితి నాకు రానివ్వద్దు. అంటే ఏం రానిస్తాడో ఏం రానివ్వడో దేవుడికి తెలియదు. నేను అంటాను, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే నన్ను భూమి మీద ఉంచదు. నాకు ఎంత ఆయుష్యవు అంత ఆయుష్యవు నేను ఎప్పుడు నిన్ను అడగను, కానీ ఉంచినంత వరకు నన్ను తిప్పుతూనే ఉంది. ఒకవేళ నీ దగ్గరకే రావాల్సి వస్తే మాత్రం ఎక్కడ చెయ్యి చాచే పరిస్థితి మాత్రం నాకు రానివ్వద్దు అని నేను ప్రార్థన చేసుకున్న సందర్భాలు. అంటే అది మంచి ప్రార్థనో కాదో మీరు ఆలోచన చేసుకోండి. దేవుడి స్తోత్రం. నా నిర్ణయం అది. ఇక ఎలా దేవుడు నడిపిస్తాడో అది దేవుడికి తెలియాలి.